ఫ్యూయల్ షార్టేజ్ ఎఫెక్ట్ ఐటీ ఇండస్ట్రీపై పడుతోంది. ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో తలెత్తిన సమస్యలతో హైబ్రిడ్ డ్యూటీని ప్రోత్సహిస్తున్నాయి వివిధ కంపెనీలు. ఇప్పుడు వర్క్ ఫ్రం హోం విధానంలోకి మారుతున్నాయి. ఉద్యోగుల రాకపోకలపై ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పలు సంస్థలు వర్క్ ఫ్రం హోంను మళ్లీ అమల్లోకి తీసుకొస్తున్నాయి. ఇండియన్ ఐటీ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్. గ్లోబల్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, యాపిల్, వెల్స్ ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బీసీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, బ్రాడ్రిడ్జ్, ఏడీపీ, జేపీ మోర్గన్, నోవార్టిస్, డెలైట్ లాంటి దిగ్గజ సంస్థలన్నీ ఇక్కడే ఉన్నాయి. 1500కు పైగా సాఫ్ట్వేర్ సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్ లోనే దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. హైదరాబాద్ లో పెట్రోల్ సరఫరా సమస్యతో ఐటీ సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఉద్యోగాల రాకపోకలపై ప్రభావం పడకుండా ఉండేందుకు పలు సంస్థలు వర్క్ ఫ్రం హోం, హైబ్రిడ్ విధానాలను తీసుకువస్తున్నాయి. విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి బడా సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు వారంలో కొన్ని రోజులు ఆఫీస్, మిగిలిన రోజులు ఇంటి నుంచి పనిచేసే హైబ్రిడ్ మోడల్ ని అనుసరిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రమ్ ఐటీ కంపెనీస్, కొన్ని ఆల్రెడీ హైబ్రిడ్ మోడల్లో పనిచేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకున్న 100% ఎంప్లాయీస్లో అందరూ ఆఫీస్ నుంచే చేయాల్సిన అవసరం ఉండదు. కొద్దిగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని కొంత % ఆఫ్ మెంబర్స్ని వర్క్ ఫ్రమ్ హోమ్గా డివైడ్ చేయడం వల్ల కూడా ఈ ప్రస్తుతం ఉన్న ఫ్యూయల్ ఇంపాక్ట్, ఈ రష్ అనేది తగ్గుతుంది. తర్వాత మళ్ళీ మనం నార్మలైజ్ అయిపోయిన తర్వాత దే కెన్ గెట్ బ్యాక్ టు ఒక అడాక్ మోడల్లో మనం ప్లాన్ చేయవచ్చు. ఇదొక సొల్యూషన్ ఉంది. కానీ ఏది ఏమైనా రూమర్స్కి నమ్మి ట్యాంక్ ఫ్యూల్ చేసుకోవాలి, స్టోర్ చేసేసుకోవాలి అనే ఉద్దేశం కాకుండా అందరూ వాళ్ళు ఏ విధంగా ప్యాటర్న్గా అయితే వాళ్ళు ఫ్యూయల్ కన్జంప్షన్ చేస్తున్నారో అదే ప్యాటర్న్ కి లిమిట్ అయిపోతే ఎవరికి ప్రాబ్లం ఉండకుండా మళ్ళీ నార్మలైజ్ కి వచ్చేస్తుంది. వర్క్ ఫ్రం హోమ్ తో నగరంలో ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉందంటున్నారు ఐటీ ఎక్స్పర్ట్స్. రోజుకు వేలాది వాహనాలు రోడ్లపైకి రాకపోవడంతో ఇంధన వినియోగం కూడా తగ్గుతుంది. దీంతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు నిపుణులు. ఇప్పుడు జరుగుతున్న వార్ క్రైసిస్ వల్ల మాకు హైబ్రిడ్ ఇచ్చారు. గ్యాస్ షార్టేజ్ ఉంది కదా. మామూలుగా నేను లంచ్ క్యాంటీన్లో చేస్తాను. ఇప్పుడు ఆ క్యాంటీన్ క్లోజ్ చేశారు. సో ఇంటికి నుంచి లంచ్ తెచ్చుకోవడము, మోస్ట్లీ ఇంట్లోనే ఉండడము అవుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది కదా. సో అందుకు ఆఫీస్ వాళ్ళు ఏమన్నారంటే బెటర్ గో ఫర్ హైబ్రిడ్ వర్క్, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆఫీస్కి వస్తే సరిపోతుంది అన్నారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఇంటి నుంచి పని చేయటంతో సమయం ఆదా అవడంతో పాటు వ్యక్తిగత జీవితం, వర్క్ టైం కూడా మెరుగుపడుతోందంటున్నారు ఐటీ నిపుణులు. కొన్ని సంస్థలు పూర్తిగా వర్క్ ఫ్రం హోం కంటే హైబ్రిడ్ విధానానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. టీమ్ కోఆర్డినేషన్, ప్రొడక్టివిటీ కోసం ఆఫీస్ వాతావరణం కూడా అవసరం అంటున్నారు కొన్ని సంస్థల ప్రతినిధులు. ఇండియా వైడ్ అయితే ఎలాంటి పాలసీ రాలేదు వర్క్ ఫ్రం హోం చేయాలి అని. కానీ ఆల్రెడీ కంపెనీస్ ఇక్కడ హైబ్రిడ్ మోడల్లో నడుస్తున్నాయి. అంటే 2 నుంచి 4 రోజుల వరకు వర్క్ ఫ్రం హోం ఆల్రెడీ ఇస్తున్నారు కొన్ని కంపెనీస్లో. కొన్ని కంపెనీస్లో 4 రోజులు 5 రోజులు వెళ్ళాల్సి వస్తుంది ఇప్పటికైతే. ఇప్పుడు ఈ ఇరాన్ వార్ వల్ల మనకి ఎల్పిజి షార్టేజ్ అనేది స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి మేము హైబ్రిడ్ చేస్తున్నామండి. 2 days a week వర్క్ ఫ్రం హోమ్ ఉంది మాకు. పెట్రోల్ సమస్య తాత్కాలికమే అయినప్పటికీ ఐటీ రంగంలో పని విధానాలు మారుతున్నాయి. భవిష్యత్తులో కూడా హైబ్రిడ్ వర్క్ మోడల్ స్థిరపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఐటీ ఎక్స్పర్ట్స్.